ఈ మధ్యలో ఫ్రీక్వెంట్గా మన పేరెంట్స్ దగ్గర నుండి వచ్చే క్వశ్చన్స్ ఏమంటే, నా బాబు సరిగ్గా పడుకోవట్లేదు, సో మధ్యలో మిడ్ నైట్లో లెగుస్తున్నాడు, అల్లార పెడుతున్నాడు, కొట్టుతున్నాడు, తర్వాత పడుకోవట్లేదు, దీనివల్ల డే టైంలో చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అలాని చెప్తున్నారు. సో ఇక్కడ ఏమంటే మనము ఆ స్లీప్ సైకిల్ని కరెక్ట్ చేస్తే అప్పుడు ఈ కొన్ని ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయొచ్చు అన్నమాట. వారి దగ్గర ఇంప్రూవ్మెంట్ కూడా బాగుంటాయి డైలీ రొటీన్స్లో. సో స్లీప్ సైకిల్ని మనం ఎలా ప్రమోట్ చేయొచ్చు అని కొన్ని టిప్స్ని ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏమంటే బెడ్ రొటీన్ అన్నమాట. ఒకరోజు మనము పడుకునే ముందరగా ఈ టైం పడుకోవాలని ఒక షెడ్యూల్ చేసుకోవాలి. అది ఒక్కరోజు మాత్రం కాదు, లాంగ్ టర్మ్గా డైలీ సేమ్ టైంకి మనము ఆ బెడ్ టైంకు వెళ్ళిపోవాలి. సో ఇది మనం ఫాలో అవ్వాలి. నెక్స్ట్ థింగ్ ఏమంటే కన్సిస్టెన్సీ. రెగ్యులర్గా లాంగ్ టైమ్గా సేమ్ థింగ్ని మనము ఫాలో అవ్వాలి. షార్ట్ అండ్ స్వీట్గా బిఫోర్ ద స్లీప్ అండ్ ఆఫ్టర్ ద స్లీప్ మనము కొన్ని యాక్టివిటీస్ని చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రషింగ్ చేసుకోవడము, అండ్ కంఫర్టబుల్ డ్రెస్ వేసుకోవడము, అండ్ బిఫోర్ ద టాయిలెటింగ్ తీసుకెళ్ళడము, ఇలాంటి చిన్న యాక్టివిటీస్ని వారికి నచ్చినట్టు చేయాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పుడు రూమ్ ఎన్విరాన్మెంట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ వచ్చేటప్పుడు అక్కడ చూస్తే మనం మామూలుగా అందరము వైట్ కలర్ లైట్ యూస్ చేస్తాం రూమ్లో, రైట్? బట్ దానికి ఆల్టర్నేటివ్గా ఎల్లో కలర్ లైట్స్ మనం వాడచ్చు. అప్పుడు వారు కొద్దిగా కామ్గా ఫీల్ అవుతారనమాట. నెక్స్ట్ థింగ్ ఏమంటే ఇప్పుడు మనము డైలీ పడుకునే ముందరగా సేమ్ బెడ్రూమ్ని మనం ఫాలో అవ్వాలి. అప్పుడుగా వారికి అలవాటు అవుతుంది ఆ రూమ్లో వెళ్ళి పడుకోవాలనేసి. ఆ బెడ్రూమ్లో కూడా మనము యూస్ చేసే క్లాత్, బెడ్షీట్ అండ్ పిల్లోస్ కూడా కాటన్లో ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏమంటే ఆ బెడ్షీట్స్ వచ్చి వీక్లీ ట్వైస్ అయినా మనం వాష్ చేయాలి. అండ్ మంచి ఫ్రాగ్రెన్స్తో ఉండాలి. అప్పుడు వారు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు అన్నమాట. నెక్స్ట్ థింగ్ ఏమంటే బిఫోర్ ద స్లీప్ మనము ఒక 2 hours ముందరగానే టీవీ స్క్రీనింగ్స్, ల్యాప్టాప్స్ అండ్ ఎలక్ట్రానికల్ గ్యాడ్జెట్స్ వాడడంని మనము మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి అన్నమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పుడు బిఫోర్ ద స్లీప్ మనము 2 to 3 hours ముందరనే కంప్లీట్గా డిన్నర్స్ అన్నీ అయిపోయి ఉండాలి. అండ్ దాంతోపాటు టీ, కాఫీ, డ్రింక్స్ ఇవి అన్నీ అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ వాళ్ళకి మంచిగా ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్గా ఉండాలి. దానికి మనము కొన్ని కామింగ్ మ్యూజిక్ వాడవచ్చు, లైక్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఆర్ ఎనీ స్లో రిథమెటిక్ మ్యూజిక్స్, ఇలాంటివి మనం వాడవచ్చు. నెక్స్ట్ థింగ్ వెరీ ఇంపార్టెంట్, రూమ్ టెంపరేచర్. కొద్దిగా వెదర్ని కూల్గా పట్టుకోవాలి. సో ఇలాంటి కొన్ని టిప్స్ని మనము డైలీ రొటీన్లో ఇన్పుట్ చేసి ఫాలో అయ్యేటప్పుడు మనకి ఈ స్లీప్ సైకిల్ అనేది కంట్రోల్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది. సో అందరం కూడా ఈ స్లీప్ సైకిల్ని కంట్రోల్ చేయడానికి ఈ టిప్స్ని యూస్ చేసి చూడండి. అండ్ మీకు మంచిగా రిజల్ట్ రావడానికి చాలా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.